స్టూడెంట్స్ మనం ఈరోజు క్లాస్లో నాన్ వెర్బల్ రీజనింగ్లో 9 టాపిక్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. ఏదేది ఇంపార్టెంట్ అని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ టాపిక్ డాట్ లొకేషన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ టాపిక్లోకి ఎంటర్ అవుదాం. రైట్, ఈ సెకండ్ టాపిక్ ఏంటిది అంటే ఎంబెడెడ్ ఫిగర్స్. రైట్, మరి ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఏందో చూద్దాం. దీంట్లో చూడండి, దీన్ని మనం తెలుగులో ఏమంటాము అంటే దాగి ఉన్న చిత్రాలను గుర్తించుట. రైట్, క్లియర్. మనకి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఈ టాపిక్ మీద ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే వస్తే రావచ్చు, లేకపోతే లేదు, కానీ ఒక బిట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కాన్సెప్ట్ మాత్రం చాలా సింపుల్, క్లియర్గా ఉంటుంది. రైట్, చూద్దాం. ఒక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ మనం. రైట్, ఎగ్జాంపుల్ ఏంటిది అంటే ఓకే, మనకి ఎలా అంటే క్వశ్చన్ ఫిగర్లో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. కాన్సెప్ట్ ఐడియా వస్తే తర్వాత ప్రాబ్లమ్స్ చూద్దాం. రైట్, ఒకవేళ క్వశ్చన్ ఫిగర్లో నేను ఇప్పుడు ఇలా తీసుకున్నా. రైట్, ఓకే, ఇది క్వశ్చన్ ఫిగర్. నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్ ఫిగర్స్ మనకి 4 ఇస్తాడు. రైట్, ఆ 4 మెయిన్ కాన్సెప్ట్ ఏంది అంటే ఈ క్వశ్చన్ ఫిగర్లో ఇచ్చినటువంటి ఫిగర్ ఆ ఆప్షన్స్లో ఎక్కడుందో మనం చూడాలి. రైట్, ఇప్పుడు నేను ఆప్షన్ నెంబర్ 1లోకి వెళ్తున్నా. రైట్, ఆప్షన్ నెంబర్ 1 ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇలా ఇచ్చిన సేమ్ ఫిగర్ ఇక్కడ ఉందా అంటే లేదు. క్లియర్, దట్స్ ఆల్. రైట్, అయితే ఇక్కడ ఎలా అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎక్స్ట్రా డిజైన్స్ కూడా ఇస్తాడు. క్లియర్, ఇలా ఎక్స్ట్రా డిజైన్స్. మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ ఫిగర్లో ఉన్న ఫిగర్ ఏ ఆప్షన్లో ఉందో మనం వెతకాలి. రైట్, ఆప్షన్ 2లోకి వెళ్తే దీంట్లో లేదు, నో డౌట్. ఆప్షన్ 2లోకి వెళ్తున్నా. రైట్, ఆప్షన్ 2లోకి వెళ్తున్నా. ఇలా ఇచ్చిన దానితో పాటు ఎక్స్ట్రా డిజైన్ కూడా ఇస్తాడు. సేమ్ క్వశ్చన్ ఫిగర్లో ఉన్న ఫిగరే ఇక్కడ ఉందా అంటే లేదు. ఎందుకు? ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా. క్లియర్, రైట్. నెక్స్ట్ ఆప్షన్ 3లోకి ఎంటర్ అవుదాం. రైట్, ఆప్షన్ 3లోకి ఎంటర్ అవుతున్నా. రైట్, ఓకే, దీనితో పాటుగా ఎక్స్ట్రా డిజైన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. రైట్, మన మెయిన్ కాన్సెప్ట్ ఏంది అంటే ఈ క్వశ్చన్ ఫిగర్లో ఉన్నటువంటి ఫిగర్ ఏ ఆప్షన్లో ఉందో మనం వెతకాలి. చాలా సింపుల్. మరి మనం క్లారిటీ కోసం ఏం చెయ్యాలి అంటే మనం ఇక్కడ డ్రా చేసి చూడాలి. ఇలా డ్రా చేయండి. ఎస్, సేమ్ ఇలాంటి ఫిగరే ఇక్కడ ఉంది ఓకే అనుకున్నప్పుడు నో డౌట్ అది మన ఆన్సర్. అంటే క్వశ్చన్ ఫిగర్లో ఉన్నటువంటి ఫిగర్ ఆప్షన్స్లో ఎక్కడుందో జస్ట్ వెతకడమే. నీకేమైనా డౌట్ ఉంటే మీరు డ్రా చేసి చూడండి. ఎస్ అని అనుకున్నప్పుడు మాత్రమే టిక్ చేయండి. క్లియర్, రైట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి ఎంటర్ అవుదాం. రైట్, ఓకే, ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే దాగి ఉన్న చిత్రాలను గుర్తించుట. రైట్, ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఇది క్వశ్చన్ ఫిగర్. ఆన్సర్ ఫిగర్స్లో ఎక్కడుందో చూద్దాం. సేమ్ ఇలాంటి ఫిగర్ ఇక్కడ మనం డ్రా చెయ్యగలుగుతామా? లేదు. అలాంటి ఫిగర్ ఈ ఫిగర్లో లేదు, నో డౌట్. క్లియర్, రైట్. ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ లేదు. క్లియర్. నెక్స్ట్ ఆప్షన్ బిలోకి వెళ్తున్నా. సేమ్ అలాంటి ఫిగర్ డ్రా చేయడానికి ఇలా ఛాన్స్ లేదు అంటే ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి. ఓకే, సేమ్ అలాంటి ఫిగర్ ఇక్కడ డ్రా చేయడానికి ఛాన్స్ లేదు, నో డౌట్. ఆప్షన్ డిలో ఉంటుంది. ఎలానో చూద్దాం. మనం డ్రా చెయ్యాలి అంటున్నా. ఎస్ అని అనుకున్నప్పుడే టిక్ చేయాలి. చూద్దాం.
సేమ్ అలాంటి ఫిగర్ ఇక చూడండి, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి, ఓకే క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఇలా వచ్చిన ఇలా వచ్చిన ఇలా వచ్చి, ఓకే ఇదే కదా, నో డౌట్. సేమ్ మనకి ఇక్కడ ఎలా అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చూద్దాం. రైట్, సేమ్ ఇక్కడ ఉంది కదా, నో డౌట్. రైట్, చూడండి సేమ్ మనకి ఇక్కడ ఆప్షన్లో ఉంది అదే ఫిగర్. రైట్, ఎలా మనం ఒకసారి డ్రా చేసి చూడమంటున్నా, ఎలా చూడండి, సేమ్ ఫిగర్ మనకి ఇక్కడ ఇలా డ్రా చేయొచ్చు కదా. ఎస్, ఇదే ఫిగర్ ఆ ఫిగర్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2లోకి ఎంటర్ అవుతున్నా. రైట్, ఎగ్జాంపుల్ నెంబర్ 2 జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనం దీంట్లో తీసుకుందాం. రైట్, సేమ్ ఫిగర్ ఇక్కడ చూడండి ఎలా ఉందో. రైట్, ఇక్కడ మనకి ఎలా ఉందో చూడండి. రైట్, మనకి జనరల్గా ఆ క్వశ్చన్ ఫిగర్లో ఇచ్చినటువంటిది రైట్ ఎక్కడుందో చూద్దాం. క్వశ్చన్ ఫిగర్లో మనకి ఇక్కడ ఇలా ఉంది కదా, ఒకసారి చూడండి. క్వశ్చన్ ఫిగర్లో ఈ ఫిగర్. రైట్, సేమ్ అలాంటి ఫిగర్ని ఎక్కడ డ్రా చేయగలుగుతామో చూద్దాం. రైట్, సేమ్ ఫిగర్ డ్రా చేసి చూద్దాం. ఎస్ అని అనుకున్నప్పుడే టిక్ చేయి. సేమ్ ఫిగర్ ఒక్కసారి చూడండి. రైట్, ఓకే. రైట్, ఇక్కడ లేదు, ఛాన్స్ లేదు. సేమ్ ఫిగర్ ఛాన్స్ లేదు. రైట్, అయితే ఇక్కడ ఎలా అంటే రైట్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటియో చూడండి. ఒకవేళ క్వశ్చన్ ఫిగర్లో జాగ్రత్త చూడండి, నేను ఇప్పుడు ఇలా తీసుకున్నా, నో డౌట్. ఆన్సర్ ఫిగర్స్లో ఉన్నప్పుడు సేమ్ అలాంటి డైరెక్షనే ఉండాలి. ఒకవేళ ఇక్కడ జాగ్రత్తగా చూడండి. రైట్, ఈ ఆన్సర్స్లో ఈ ఫిగర్ ఉంది. నెక్స్ట్ ఒకవేళ రైట్ ఇప్పుడు ఇలా చూడండి. రైట్, ఒకవేళ నేను ఇప్పుడు ఇలా తీసుకున్నాం, ఇది ఆప్షన్ 1, ఇది ఆప్షన్ 2. ఈ ఎంబెడెడ్ ఫిగర్స్లో మనకి రెండు రూల్స్ ఉంటాయి. ఏంటి అంటే నెంబర్ 1 డైరెక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే సేమ్ డైరెక్షన్ ఉన్నదానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సేమ్ డైరెక్షన్ లేకపోతే వేరే డైరెక్షన్లో ఉన్నా ఓకే. ఎప్పుడు సేమ్ డైరెక్షన్ లేకపోతే, సేమ్ డైరెక్షన్ కాబట్టి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలి. ఒకవేళ ఈ ఫిగర్ గనక లేదే అనుకోండి, అప్పుడు దీన్ని తీసుకోవచ్చు. ఎప్పుడు సేమ్ డైరెక్షన్ లేనప్పుడు. నెక్స్ట్ రూల్ నెంబర్ 1. నెక్స్ట్ రూల్ నెంబర్ 2లోకి వెళ్తున్నాం. రూల్ నెంబర్ 2 ఎలా, ఒకవేళ క్వశ్చన్ ఫిగర్లో జాగ్రత్త చూడండి. రైట్, ఇలా ఉంది అనుకోండి, ఆన్సర్ ఫిగర్స్లో సేమ్ ఉన్నదానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే ఇక్కడ రూల్ నెంబర్ 2 సైజుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకుంటే ఒక మార్క్ వచ్చినట్టే. రైట్, ఒకవేళ ఆన్సర్స్లో ఈ ఫిగర్ ఉంది, ఆ తర్వాత ఈ ఫిగర్ ఉంది అనుకో. క్లియర్. ఫస్ట్ సేమ్ సైజుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది లేకపోతే చిన్న సైజ్ అయినా నో ప్రాబ్లం, పెద్ద సైజ్ అయినా నో ప్రాబ్లం. నాన్న చూడితే 2 రూల్స్. నెంబర్ 1 డైరెక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ సేమ్ డైరెక్షన్ లేకపోతే డైరెక్షన్ చేంజ్ చేసుకునైనా చూడొచ్చు, నో డౌట్. నెంబర్ 2 సైజుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే సేమ్ సైజ్ ఉన్నదానికి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఒకవేళ సేమ్ సైజ్ ఉన్నది లేకపోతే చిన్న సైజ్ ఉన్నా నో ప్రాబ్లం, పెద్ద సైజ్ ఉన్నా నో ప్రాబ్లం. నాన్న ఇటే చూడు, 2 పాయింట్స్. నెంబర్ 1 డైరెక్షన్, నెంబర్ 2 సైజ్. క్లియర్. ఇప్పుడు ఇడికిరా ఎగ్జాంపుల్ నెంబర్ 2. మనకి క్వశ్చన్ ఫిగర్లో ఈ ఫిగర్ ఉంది. ఇక్కడనైతే మనం అది డ్రా చేయలేం. ఇక్కడ ఎలా చూడండి, పైకి రావాలి అంటే ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ ట్రై చేద్దాం. జస్ట్ సేమ్ ఉన్నది లేదు, ఇక్కడ కూడా రాదు. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటున్నా, జాగ్రత్త చూడండి. రైట్, ఇలా డ్రా చేసిన సేమ్ అదే ఫిగర్ ఇలా చూడండి. రైట్, ఇలా వచ్చి ఎస్ దొరికింది. సేమ్ పటం ఇక్కడ ఉంది కాబట్టి ఎస్ దొరికింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 3 చూడండి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్లో జస్ట్ చూడండి, క్వశ్చన్ ఫిగర్లో ఇలా వచ్చి ఓకేనా. రైట్, ఇక్కడ చూడండి ఫిగర్. రైట్, ఇలా వచ్చింది కదా. రైట్,
సేమ్ ఇక్కడ డ్రా చేయగలుగుతామా? ఇక్కడ డ్రా చేయలేం, నో డౌట్, తీసేయి. నెక్స్ట్, ఇక్కడ డ్రా చేయగలుగుతామా? లేదు, అసలు అలాంటి పటమేడ లేదు, చూడగానే గుర్తుపట్టొచ్చండి మనం. రైట్. నెక్స్ట్, ఆప్షన్ సిలోకి వెళ్తున్నా. ఓకే, ఆప్షన్ సిలోకి వెళ్తున్నా, లేదు, నో డౌట్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఎలా? డ్రా చేసి చూద్దాం. రైట్. నేను ఇక్కడ ఎలా డ్రా చేస్తున్నా చూడండి, ఇలా వచ్చిన సేమ్ పటం చూడండి, ఇలా వచ్చిన రైట్, లేకపోతే ఇక్కడి నుంచి తీసుకోండి. రైట్, ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. రైట్, ఇక్కడ సేమ్ పటం వస్తుందా లేదా చూద్దాం. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకున్నా చూడండి, సేమ్ పటం చూడండి, ఇలా వచ్చి ఇలా వచ్చిన, ఓకే, నో డౌట్. నెక్స్ట్ ఇలా వచ్చిన, నో డౌట్. నెక్స్ట్ ఇక్కడ దాకా వచ్చిన, నో డౌట్. రైట్, సేమ్ పటం ఇలా వచ్చిన, ఇలా వచ్చిన, ఎస్, ఇక్కడ దాకా వచ్చిన, రైట్. సేమ్ పటం ఆప్షన్ డిలో ఉంది, నో డౌట్. నెక్స్ట్, ఎగ్జాంపుల్ నెంబర్ 4. ఎగ్జాంపుల్ నెంబర్ 4 పటం చూడండి, ఇలా వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా ఉండాలి, రైట్, నో డౌట్. ఆప్షన్ ఏలో ఛాన్స్ లేదు. సేమ్ పటం బాగా అబ్జర్వ్ చేయండి. రైట్. ఆప్షన్ బిలో ఉందా? అలాంటి పటం లేదు, డ్రా చేయలేం. నెక్స్ట్, ఇక్కడ చూద్దాం, ఇక్కడ అలాంటి పటం నో, అస్సలు లేదు, ఆప్షన్ డి. ఒకవేళ చెక్ చేద్దాం. రైట్, ఒకవేళ చెక్ చేద్దాం చూడండి, సేమ్ పటం ఉండాలి, రైట్. ఆప్షన్ డిలో కూడా లేదు, ఆప్షన్ బి, ఎస్, ఆప్షన్ బిలో ఉంది చూడండి, సేమ్ పటం ఇలా వచ్చి, కన్ఫ్యూజ్ కావద్దు, రైట్, ఇలా వచ్చి ఇలా వచ్చి చూడండి, రైట్, నో డౌట్, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సేమ్ పటం ఆప్షన్ బిలో ఉంది, క్లియర్. నెక్స్ట్, ఎగ్జాంపుల్ నెంబర్ 5 ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్ లో ఇలా ఉందండి పటం, రైట్, నో డౌట్. ఇక్కడ డ్రా చేయగలుగుతామా? లేదు, చాలా సింపుల్. 2 పాయింట్స్, డైరెక్షన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నెంబర్ 2 సైజుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, చాలు. ఇది తెలిస్తే ఈ ఎంబెడెడ్ ఫిగర్స్ వచ్చినట్టే. ఒక మార్క్, ఎస్ఐలో మిస్ అయిన కానిస్టేబుల్, కానిస్టేబుల్ మిస్ అయిన ఎస్ఐ, రైట్. ఓకే, ఇది తీసుకుందాం, నో డౌట్. ఓకే, ఇక్కడ డ్రా చేయలేము, ఆప్షన్ బి కూడా కాదు, ఆప్షన్ సి, డ్రా చేయలేము. ఆన్సర్ ఈజ్ డి. ఎక్కడ? ఇలా చూద్దాం. నేను ఇప్పుడు ఇలా వచ్చేసి ఇక చూడండి, ఇలా వచ్చిన సేమ్ పటం ఈ బొమ్మలో ఉంది, కాబట్టి ఆప్షన్ ఈజ్ డి, నో డౌట్, క్లియర్. నెక్స్ట్, ఎగ్జాంపుల్ నెంబర్ 6. రైట్, ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ లో చూడండి, నేను ఇప్పుడు ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చిన, అంతేనా? అంతేగా, రైట్. ఓకే, ఆప్షన్ ఏలో ఆ పటం ఉందా? ఆప్షన్ ఏలో ఆ పటం లేదు, డ్రా చేయలేం, జస్ట్ అబ్జర్వేషన్. ఆప్షన్ బిలో ఉందా? నో డౌట్, లేదు. నెక్స్ట్, ఆప్షన్ ఓకేనా, దీంట్లో చూద్దాం, రైట్. ఒకవేళ నేను ఇప్పుడు మనం దీంట్లో చూద్దాం, అబ్జర్వ్ చేయండి, రైట్. సేమ్ పటం ఉందా లేదా చూద్దాం, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చిన, ఓకే, నో డౌట్. ఇక్కడనైతే లేదు కదా, సేమ్ పటం డ్రా చేయలేం. ఆప్షన్ ఈజ్ సి, సేమ్ పటం సిలో ఉంది, క్లియర్. నెక్స్ట్, ఎగ్జాంపుల్ నెంబర్ 7 చూద్దాం, రైట్. ఓకే, ఎగ్జాంపుల్ నెంబర్ 7 చూడండి, సేమ్ ఇక్కడ పటం ఎలా ఉందో చూద్దాం. క్వశ్చన్ ఫిగర్ లో ఉన్న పటం చూడండి, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా రావాలట. ఎక్కడుందో చూద్దాం, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం, సేమ్ పటం ఇక్కడ ఉందా లేదా డ్రా చేసి చూద్దాం. ఇలా వచ్చిన, నో డౌట్, నో డౌట్. నెక్స్ట్, నో డౌట్. నెక్స్ట్, నో డౌట్. నెక్స్ట్, నో డౌట్. నెక్స్ట్, ఎస్, దొరికింది. ఆన్సర్ ఏ. ఆప్షన్ ఏలో దొరికినప్పుడు మళ్ళీ ఆప్షన్ బి, సి, డి చెక్ చేయొద్దు. ఏం, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదా? నీ మీద నీకు నమ్మకం లేదా? ఆన్సర్ దొరకగానే వెంటనే ఆన్సర్ టిక్ చేయండి. మళ్ళీ మిగిలిన వాటిలో ఉందా లేదా చెక్ చేస్తే టైం వేస్ట్ అయినట్టే. అద్దు, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. నువ్వు కాబోయే ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్, రైట్. ఓకే, ఎగ్జాంపుల్ నెంబర్ 8. ఎగ్జాంపుల్ నెంబర్ 8 పటం చూడండి, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా ఓకే, ఇలా ఉండాలన్నట, రైట్. ఆప్షన్ ఏలో ఛాన్స్ ఉందా లేదా చూద్దాం. లేదు, ఆప్షన్ ఏలో ఛాన్స్ లేదు. నెక్స్ట్, ఆప్షన్ బిలోకి వెళ్తున్నా.
ఆప్షన్ బిలో కూడా ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఆప్షన్ సిలో ఛాన్స్ ఉంది. ఎలా చూడండి, సేమ్ పటం ఇలా వచ్చి నో డౌట్ నో డౌట్ నో డౌట్ ఇలా వచ్చిందా. నెక్స్ట్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది. ఎస్, దొరికింది. రైట్. మళ్ళీ ఆప్షన్ డి ఎందుకు? ఇక నో డౌట్ ఉండదు. ఇక ఆప్షన్ డిలో చూడండి, అలాంటి ఫిగర్ని మనం ఇక్కడ డ్రా చేయలేం. ఎస్, 8th one ఆన్సర్ ఈజ్ సి. క్లియర్. నెక్స్ట్ 9th one లోకి ఎంటర్ అవుదాం. రైట్. 9th one చూడండి. రైట్. క్వశ్చన్ ఫిగర్లో పటం ఎలా ఉందో చూద్దాం. ఇలా బాక్స్ ఉండాలట. నెక్స్ట్ ఇలా వచ్చేసి డెల్టా షేప్, మధ్యలో ఒక లైన్. క్లియర్. రైట్. ఆప్షన్ ఏలో ఉందా లేదా చూద్దాం. ఆప్షన్ ఏలో ఛాన్స్ లేదు. ఎందుకు? ఈ లైన్ లేదు ఇక్కడ, నో డౌట్. ఆప్షన్ బిలో ఉందా లేదా చూద్దాం. లేదు, నో డౌట్. నెక్స్ట్ ఆప్షన్ సిలో కూడా లేదు. ఆప్షన్ డి. రైట్. సేమ్ పటాన్ని డ్రా చేద్దాం. ఎలా చూడండి, సేమ్ పటం, బాక్స్, మధ్యలో లైన్, ఇట్లా ఒక లైన్. నెక్స్ట్ చూడండి ఇలా డెల్టా షేప్. ఎస్, దీంట్లో ఉన్న సేమ్ ఫిగర్ దాంట్లో ఉంది. ఎస్, ఇది మన ఆన్సర్. ఆన్సర్ ఈజ్ డి. క్లియర్, నో డౌట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 10. రైట్. ఇక చూడండి, ఇక్కడ ఎస్ లాగా ఉంది చూడండి. రైట్. ఎస్ లాగా ఇక్కడ డ్రా చేయలేం కాబట్టి ఏ కాదు. రైట్, ఏ కాదు. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఆప్షన్ బిలోకి వెళ్తున్నా. ఆప్షన్ బిలో నేను ముందే చెప్పిన డైరెక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సేమ్ డైరెక్షన్ లేకపోతే వేరే డైరెక్షన్ అని తీసుకోవచ్చు. ఎలా ఎలా అంటే పేపర్ మీద ఆ ఫిగర్ ఉన్నప్పుడు, బొమ్మ ఉన్నప్పుడు ఇలానే చూడాల్సిన అవసరం లేదు. క్లాక్ వైజ్ సవ్య దిశలో 90 degrees తిప్పి చూడండి. యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో 90 degrees తిప్పి చూడండి. క్లియర్. సరే చూద్దాం, ఆప్షన్ బిలో ఉందా లేదా చూద్దాం. డ్రా చేస్తున్నాను చూడండి. ఇలా వచ్చి రైట్, ఇలా వచ్చి, ఓకేనా. నెక్స్ట్ మనకి సేమ్ ఫిగర్ ఉండాలి. ఓకే, నో డౌట్. సరే ఇక్కడ చూడండి. రైట్, మళ్ళీ ఒకసారి చూద్దాం. సేమ్ ఫిగర్ నేను ఇక్కడి నుంచి డ్రా చేస్తున్నా. ఇలా వచ్చిన, ఓకే, ఇలా వచ్చిన, నో డౌట్. ఓకే, నెక్స్ట్ ఇలా వచ్చిన, నెక్స్ట్ ఇలా వచ్చిన, నెక్స్ట్ ఇలా. ఎస్, ఆప్షన్ బి. కాకపోతే డైరెక్షన్ చేంజ్ ఉంది. ఇలా ఉన్న డైరెక్షన్ ఇలా వచ్చింది అంటే అక్కడ ఉన్న పేపర్ని క్లాక్ వైజ్ సవ్య దిశలో 90 degrees తిప్పి చూడండి. ఎస్, అదే ఫిగర్ కదా, అక్కడ ఇచ్చిన ఫిగరే. కాకపోతే సవ్య దిశలో 90 degrees తిప్పి చూడాలి. ఆప్షన్ బి, నో డౌట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 11 చూద్దాం. రైట్. మనకి క్వశ్చన్ ఫిగర్లో ఎలా ఉందో చూడండి. ఇలా వచ్చి ఇలా లైన్ లైన్ మళ్ళీ లైన్ ఇలా రావాలన్నట. సేమ్ ఫిగర్ ఆప్షన్స్లో ఎక్కడుందో చూద్దాం. రైట్. సేమ్ ఫిగర్ ఇక్కడ డ్రా చేయగలుగుతామా? లేదు. ఆప్షన్ బిలోకి వెళుతున్నా. రైట్, జస్ట్ ట్రై చేద్దాం. రైట్, నేను ఇప్పుడుగో ఇలా వచ్చిన, క్లియర్. నెక్స్ట్ ఇలా వచ్చిన, క్లియర్. లేదు, నాట్ డౌట్, లేదు. అలాంటి ఫిగర్ సేమ్ ఫిగర్ ఉండాలి, సేమ్ ఫిగర్ ఉండాలి. నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దాం, చెక్ చేద్దాం. ఇక్కడ ఆప్షన్ సి ఇక్కడ మనకి చెక్ చేయడానికి ఛాన్స్ లేదు, లేదు. రైట్. నెక్స్ట్ ఆప్షన్ డిలోకి వెళ్తున్నా. రైట్, ఆప్షన్ డి చెక్ చేద్దాం. జస్ట్ ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. డి చెక్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి. ఇలా వచ్చిన, ఇలా వచ్చిన, నో డౌట్. నెక్స్ట్ ఇలా వచ్చిన, నెక్స్ట్ ఇలా వచ్చిన, క్లియర్. ఇలా, నెక్స్ట్ ఇలా, నెక్స్ట్ ఇలా. ఎస్, దొరికింది. సేమ్ ఫిగర్ ఆప్షన్ డిలో ఉంది. క్లియర్, చాలా సింపుల్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. రైట్, లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. రైట్, ఎగ్జాంపుల్ నెంబర్ 12. రైట్, మనకి క్వశ్చన్ ఫిగర్లో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇలా ఎల్ సింబల్ ఉండి ఇలా ఒక లైన్ ఉండాలట. ఎల్ సింబల్, లైన్. ఏ ఆప్షన్ లో ఉందో చూద్దాం. ఇక్కడనైతే ఛాన్స్ లేదు, ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బిలోకి వెళ్దాం. ఆప్షన్ బిలోకి వెళ్తున్నా. ఎల్ సింబల్, ఇక ఒక లైన్, నో డౌట్. ఎస్, ఆప్షన్ బి. ఇక ఆప్షన్ సి కాదు, డి కాదు, ఆప్షన్ బి.
సేమ్ అలాంటి ఫిగరే ఆప్షన్ బిలో ఉంది. మనకేమన్నా డౌట్ ఉంటే నేను ఇప్పుడు ఇలా డ్రా చేస్తున్నా కదా, అలా డ్రా చేసి చెక్ చేసుకోండి. ఎస్ అని అనుకున్నప్పుడు మాత్రమే టిక్ చేయండి. సింపుల్గా ఉండే టాపిక్ అండి. దిస్ ఈజ్ ఎంబెడెడ్ ఫిగర్స్, దాగి ఉన్న చిత్రాలను గుర్తించుట. క్లియర్. ఆప్షన్ బి దొరకగానే వెంటనే టిక్ చేయండి. మళ్ళీ సిడి ఎందుకు చెక్ చేయడం? మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. క్లియర్. ఓకే, టుడే ఈ క్లాసులో ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ లో 2 టాపిక్స్ ఈజ్ కంప్లీటెడ్. నెంబర్ 1 డాట్ లొకేషన్, నెంబర్ 2 ఎంబెడెడ్ ఫిగర్స్. ఈ ఎంబెడెడ్ ఫిగర్స్ లో 2 రూల్స్. నెంబర్ 1 డైరెక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే సేమ్ డైరెక్షన్ ఉన్నదానికి ఇంపార్టెన్స్, సేమ్ డైరెక్షన్ లేకపోతే సవ్యాపసవ్య, నో డౌట్. రూల్ నెంబర్ 2 సైజుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సేమ్ సైజు ఉన్న పటం ఉన్నప్పుడు తీసుకో, అది లేకపోతే చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా, నో డౌట్. ఈ రోజుతో ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ లో 2 టాపిక్స్ ఇస్ ఓవర్. నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం. రైట్? ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.